సో క్షమాపణ అనే గుణము రావాలంటే ఇంకొక అసైన్మెంట్ చెప్తానండి మీ అందరికి. మెడిటేషన్. మీ హృదయానికి ఒక అసైన్మెంట్ ఇవ్వండి, ఒక వర్క్ ఇవ్వండి, హోంవర్క్ ఇవ్వండి మీ హృదయానికి. హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండద్దు, మెడిటేషన్ లో ఉండాలి హృదయం. ఈవెన్ నువ్వు వంట పని చేస్తున్నా, ఇంటి పని చేస్తున్నా, నీ మనసులో ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఎవరినో చెప్పించుకుంటాము, ఎవరినో తిట్టుకుంటాము, ఏదేదో గుర్తొస్తుంది, ఏదేదో బాధపడుతుంటా ఉంటది. అలా కాకుండా ఉండాలంటే మెడిటేషన్ ఈజ్ ద రైట్ మెడిసిన్. సో థ్యాంక్ యూ జీసస్. ఎవరి మీద కోపం వచ్చిందా, మనసులో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎవరి మీద ద్వేషం వస్తుందా, నీ మనసు థ్యాంక్ యూ జీసస్. లేకపోతే నా వర్డ్ ఆఫ్ గాడ్ తీసుకొని హృదయానికి ఎప్పుడు కూడా ఒక ఖాళీగా ఉంచొద్దమ్మా. అసైన్మెంట్ ఇచ్చేసండి, గాడ్ అసైన్మెంట్ ఇచ్చేసండి మీ మనసుకి. సో ఇటు మీరు మీరు నడుచుకుంటూ వెళ్తుంటా అంటారు, కానీ మీ మనసులో ఆ మెడిటేషన్ రన్ అవుతూనే ఉండాలి. థ్యాంక్ యూ జీసస్ అని. లేకపోతే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏసు రక్తమే జయము జయము, ఏసు రక్తమే జయము జయము. సో లైక్ దట్, వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్ వర్డ్ చూజ్ ఫ్రమ్ ద బైబిల్. నీకు ఏ వర్డ్ కావాలంటే అది చూస్ చేసుకోండి, బైబిల్లో నుంచి చూస్ చేసుకొని యూ కెన్ మెడిటేట్ లైక్ దట్. మెడిటేషన్ చేస్తూ ఉండండి. సో అప్పుడు నీ లోపల ఆ కోపం ఉన్న, ఆ ద్వేషం ఉన్న డెలివరెన్స్ వచ్చేస్తుంది, ఆ పగ ఉన్న, ప్రతీకారం ఉన్న డెలివరెన్స్ వచ్చేస్తుంది. సో ఈవెన్ ఐ యూస్ టు డూ మెడిటేషన్ అలాట్. నేను చాలా మెడిటేషన్ చేస్తుంటా అంటాను. సో ఎప్పుడు దొరికినా, ఈవెన్ పడుకున్నాము, టైంకి నిద్ర పట్టదు, సో ఒక 10 నిమిషాలైనా పడుతుంది టైం. సో అలాగే మెడిటేట్ చేసుకుంటూ పడుకుంటా. ఏదో ఒక వర్డ్ తీసుకుంటా, నాకు నచ్చింది పిక్ చేసుకుంటా బైబిల్లో నుంచి. థ్యాంక్ యూ జీసస్, హ్యావ్ మెర్సీ ఆన్ మీ. సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మెర్సీ ఆన్ మీ. సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మెర్సీ ఆన్ మీ. సో అలా గివ్ హోంవర్క్ టు యువర్ హార్ట్, గివ్ అసైన్మెంట్ టు యువర్ హార్ట్, గివ్ వర్క్ టు యువర్ హార్ట్. ఒక వర్క్ ఇచ్చేసేయండి మీ హృదయానికి, ఖాళీగా ఉంచకండి. సో అప్పుడు మీ హృదయంలో కోపం బదులు దేవుడి వాక్యం ఉంటుంది, పగ బదులు దేవుడి యొక్క వాక్యం ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది. సో దాని వల్ల ద్వారా అతి త్వరగా నువ్వు దేవుడికి దగ్గరగా కావచ్చు. మెడిటేషన్ ద్వారా అతి త్వరగా ఈ క్షమాపణ అనే గుణంలోకి మనం వెళ్ళొచ్చు. సో అందుకే ఫ్రమ్ టుడే యూ కెన్ స్టార్ట్ మెడిటేటింగ్ ఎనీ వర్డ్, ఎనీ వర్డ్స్ తీసుకోండి. ఏది ప్రాబ్లం అవుతుందా, లేకపోతే లోపల హల్లెలూయా 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 అనండి, లేకపోతే దేవుడికి స్తోత్రం, యేసయ్యకు స్తోత్రం అండి, లేకపోతే స్తోత్రం 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 అనండి, లేకపోతే స్తుతి స్తోత్రం అనండి, లేకపోతే వందనాలు యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య, లేకపోతే యేసు రక్తమే జయము జయము, యేసు రక్తమే జయము జయము. సో ఇలా ఒక వర్డ్స్ తీసుకొని ఊకే కంటిన్యూస్ గా మెడిటేట్ చేయండి. అప్పుడు ఎవరి మీద కోపం ఉన్నా వెళ్ళిపోతుంది, ఎవరి మీద ద్వేషం ఉన్నా వెళ్ళిపోతుంది, ఎవరి మీద పగ ఉన్నా వెళ్ళిపోతుంది. నీ మనసులో కూడా ప్రశాంతత వస్తుంది, ఆ చెడు ఆలోచనలు రావు, భయము, చింత, విచారణ అన్ని కూడా పోతాయి. నువ్వు మనసుకి ఖాళీగా పెట్టావా, అయితే నీకు చింతతో నిండుకుంటది, నీకు విచారణ వస్తుంటా ఉంటది, లేకపోతే బాధ, భయము ఇవన్నీ వస్తుంటా ఉంటది. అదే ఒక మనసులో నువ్వు ఒక వర్డ్ ఆఫ్ గాడ్ తీసుకొని మెడిటేట్ చేసావా, ఆ మెడిటేషన్ వల్ల నీ లోపల ఈ క్షమించే గుణము, ఈ సహనము, ఈ ఓపిక, ఈ ప్రేమించే గుణము, ఇవన్నీ కూడా వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా డెలివరెన్స్ అవుతుంటాయి. అందుకే పిక్ వన్ డే, డైలీ ఒక వర్స్ ని పిక్ చేసుకోండి, మీకు నచ్చింది బైబిల్లో, ఎక్కువగా దాన్ని మెడిటేట్ చేయండి. నేనైతే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, అది ఎక్కువగా నేను మెడిటేట్ చేస్తాను. తర్వాత థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని లోపల అనుకుంటాను, లేకపోతే హల్లెలూయా 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 అనుకుంటాను. లేకపోతే సడన్ గా ఒక మైండ్ లో ఎవరి మీద నా కోపం వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్ గా నెగిటివ్ థాట్ వచ్చిన, నెగిటివ్ గా వాళ్ళ మీద నెగిటివ్ గా థాట్ వచ్చిన, నెగిటివ్ గా లేకపోతే కోపం ఏమన్నా సడన్ గా వచ్చిన వాళ్ళ మీద, నేను థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని మెడిటేట్ చేసి ఆ డెలివరెన్స్ పొందుకుంటాను. ఎందుకంటే అపవాది నిన్ను క్షమించే గుణాన్ని రానివాడు, ఊకే అటాక్ చేస్తుంటా అంటాడు, నీకు ఎక్కడెక్కడో గుర్తు చేస్తా అంటాడు, ఎక్కడెక్కడో గుర్తు చేపించి నీ లోపల ద్వేషం పుట్టేలాగా ప్రయత్నిస్తుంటా అంటాడు. అందుకే ఆ ద్వేషం అనేది పుట్టకుండా చూడాలంటే మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ కాకుండా ఉండాలంటే, ఆ డార్క్నెస్ ఫామ్ కాకుండా ఉండాలంటే నీ లోపల ఆ మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్స్ వల్ల కూడా హృదయం స్వస్థత పడుతుంది, మెడిటేషన్ వల్ల కూడా హృదయం బాగుంటుంది. అందుకే లార్డ్ జీసస్ నాకు క్షమించే హృదయాన్ని దయచేయండి అని లోపల నువ్వు మెడిటేట్ చేసినా మంచిదే. సో దానివల్ల చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఐ మెడిటేట్ అలాట్, నేను మెడిటేషన్ చాలా చేస్తాను. ఎటైనా బయటకు వెళ్ళినా వస్తున్నా లోపల రన్ అవుతూనే ఉంటది, ఇట్లా కీప్ ఆన్ రన్నింగ్,
వాకింగ్ వెళ్ళినా, లేకపోతే ఇంట్లో పని చేసుకున్నా, ఆఫీస్ పని చేసుకుంటున్నా కూడా ఐ నెవర్ మై అంటే ఎంప్టీగా ఉంచను. సో గివ్ అసైన్మెంట్, ఒక అసైన్మెంట్ ఇస్తాను నా హార్ట్ కి, ఒక వర్క్ ఇస్తాను నా హార్ట్ కి. అది కంటిన్యూస్ గా దాని పని అది చేసుకుంటే పోతుంది. అప్పుడు నాకు ఈ కోపానికి ప్లేస్ ఉండదు, ద్వేషానికి ప్లేస్ ఉండదు, చెడు ఆలోచనలకు ప్లేస్ ఉండదు, చెడు తలంపులకు ప్లేస్ ఉండదు. అందుకే నా హృదయంలో వాక్యాన్ని పెట్టుకుంటాను. అందుకే మీరు కూడా మీ హృదయంలో ఒక వాక్యాన్ని పెట్టుకోండి చాలు. మిగిలిన అన్ని అవే సక్రమంగా జరుగుతుంటా ఉంటాయి. సో మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. చూసారా, మనందరి పాప క్షమాపణ కోసం ఆయన రక్తాన్ని కార్చాడు. అంటే మనందరినీ ఆయన క్షమించేశాడు, ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. ఈవెన్ నీ శత్రువును కూడా ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. నువ్వు ఎవరినైతే శత్రువు అనుకుంటున్నావో వాళ్ళ కోసం కూడా ఆయన రక్తాన్ని కార్చాడు. సో మన పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు ఆయన చిందించబడుతున్న నిబంధన రక్తము. సో ఈ రక్తం ద్వారా మన అందరికీ పాప విమోచన కలిగింది. కాబట్టి నువ్వు కూడా ఎవరినైనా క్షమించకుండా ఉన్నావు అంటే అది పాపంతో సమానమే, పాపంతో సమానమే. క్షమించేశావు అంటే నువ్వు పుణ్యం చేసుకున్న వాడబోతావు, క్షమించలేకుండా ఉన్నావంటే పాపంలో పడ్డట్టే. అందుకే దానివల్ల చాలా ఆశీర్వాదాలు కోల్పోతాయి. కాబట్టి మీ ఆశీర్వాదం మీకు రావాలి అంటే క్షమించేసేయండి. మీరు అన్ని విషయాలలో వర్ధిల్లాలు అంటే క్షమించేసేయండి. మీరు సేవలో వర్ధిల్లాలన్నా, దేవుల్లో వర్ధిల్లాలన్నా, ఆత్మలో వర్ధిల్లాలన్నా, ఆత్మీయతలో వర్ధిల్లాలన్నా ఈ క్షమించే గుణం వచ్చినప్పుడే మనం వర్ధిల్లగలుగుతాము. సో పాప క్షమాపణ నిమిత్తము ఆయన మన అందరి కోసం రక్తం కార్చాడు. కాబట్టి మనము ఇక పగలు పెట్టుకోవడం, ప్రతీకారాలు పెట్టుకోవడం, మనము ఇంకా మన లోపల కక్షలు సాధించడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ శత్రువు గురించి కూడా దేవుడు మరణించాడు, యేసయ్య మరణించాడు. యెహోవా దయాదాక్ష పూర్ణుడు, దీర్ఘశాంతము కృపా సమృద్ధి గలవాడు. ఆయన గుణం చూడండి, కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతము కృపా సమృద్ధి గలవాడు, కృపలో సమృద్ధిగా ఇచ్చేవాడు. అందుకే గాడ్ గ్రేస్ ఇస్ మెర్సీ. ఆయన ఫర్గివ్నెస్ కూడా అన్లిమిటెడ్ గా ఉంది, ఆయన లవ్ కూడా అన్లిమిటెడ్ గా ఉంది, ఆయన బ్లెస్సింగ్స్ కూడా అన్లిమిటెడ్ గానే ఉంటాయి, సమృద్ధిగా ఉంటుంది. ఆయన మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తున్నాడు, ఆయన మనల్ని సమృద్ధిగా హెచ్చిస్తున్నాడు. సో కాబట్టి ఆయన గుణాన్ని తగ్గట్టుగా మనం కూడా ఉండాలి. ఆయన కోపం కనుక పెట్టుకొని ఉంటే ఈ రోజు వరకు మనం ఎవరం కూడా బాగుపడే వాళ్ళము కాదు. సో ఆయన ప్రేమ చేత మనం రక్షించబడుతున్నాము, ఆయన క్షమాపణ చేత రక్షించబడుతున్నాము, ఆయన కృప చేత మనం రక్షించబడుతున్నాము. మనల్ని సృష్టించిన మన దేవుడికే మన మీద కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం లేకుండా అంతా క్షమించేసినప్పుడు, దేవుడికే క్షమాపణ ఉన్నప్పుడు మనకు ఇంకెంతగా క్షమాపణ ఉండాలి మన పొరుగువాడి మీద, మన యొక్క సహోదరుడి మీద, మన యొక్క సహోదరురాల మీద. సో కాబట్టి ఆయన గుణంలాగా మనం మారాలి. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. సో అందుకే నువ్వు కూడా ఎల్లప్పుడూ వాద్యమాడకు, ఎప్పుడు కూడా కోపంతో ఉండకు. సో అయిపోయింది, ఈ రోజు ఉదయంలో గొడవ అయిందా, సరే సాయంత్రం వరకు మర్చిపోయి మళ్ళీ ప్యాచక్క, మళ్ళీ జెల్కా. సో అంతేకాని నిత్యము కోపించువాడు కాడు, ఆయన కోపంతో ఉంచేవాడు కాదు. సో మన పాపంలను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. చూసారండి, ఆయన మన పాపంలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మనం ఎన్నో చేసాం నిజంగా, మన ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడికి విరోధంగా ఎన్నో తప్పులు, పాపాలు చేశాము. అయినా కూడా ఆయన మనకు ఆ లెవెల్లో ప్రతీకారము చేయలేదు. మన దోషంలో బట్టి మనకు ఫలం ఇయ్యలేదు. సో ఎందుకంటే మర్చిపోయాడు, ఎందుకంటే మనల్ని క్షమించేశాడు. ఆయన క్షమించేశాడు కాబట్టి ఇంకా బ్రతికి ఉన్నాము. క్షమాపణ అనేది దైవ గుణంలో ఒక గొప్ప గుణము. ఎవరికైతే క్షమాపణ అనే గుణం ఉంటుందో వాళ్ళు దైవ గుణంలో ఉన్నట్టు, యేసయ్యలాగా మారినట్టు. ఇంకా క్షమించలేకపోతున్నావా, అయితే నువ్వు ఇంకా అపవాదికి చోటిచ్చినట్టు. ఇంకా క్షమించలేకపోతున్నావా, నువ్వు ఇంకా దైవ గుణంలోకి మారనట్టు. ఎప్పుడైతే నువ్వు క్షమించే గుణము కంప్లీట్ గా వస్తుందో అప్పుడే దైవ స్వరూపంలోకి మార్చినట్టు. ఎందుకంటే ఆయన మన పాపంలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఎందుకంటే మన మీద ఆయన మెర్సీనే చూపిస్తున్నాడు, మన మీద ఆయన ఫేవర్ నే చూపిస్తున్నాడు, హెల్ప్ నే చూపిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు, కంపాషన్ నే చూపిస్తున్నాడు. సో మనం కూడా అలాగే కంపాషన్ ని, ఫేవర్ ని, హెల్ప్ ని చూపించాలి. అప్పుడు
దేవుడి యొక్క కృపను మనం పొందుకుంటాము. సో ఇప్పుడు అర్థమవుతుందా? ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యూరిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే దేవుడు కష్టాలను ఎందుకు అలో చేస్తాడంటే, ఇగో ఇవన్నీ మనం ప్యూరిఫై కావాలనే, ఇవన్నీ మన లోపల ఉన్న ఈ శరీర క్రియలన్నీ కూడా మరణించాలనే దేవుడు మనల్ని కష్టాలను అలో చేస్తాడు. అంత ఈజీ కాదు. అందుకే ఫ్లెష్ లోపల ఉన్న ఇవన్నిటిని, ఈ కోపాన్ని కీల్ చేయడం అంత ఈజీ కాదు. ఆ క్షమించే గుణం రావడం అంత ఈజీ కాదు. అందుకే మనకు కొన్ని శ్రమలను పెడతాడు, కొన్ని ఇరుకులను పెడతాడు, ఇబ్బందులను పెట్టి మనల్ని ప్యూరిఫై చేస్తాడు, ఆయన స్వరూపంలోకి మార్చుకుంటాడు. సో కాబట్టి దేవుడు మన దోషములను క్షమించేశాడు. మీ పట్ల ఎవరైనా తప్పులు దోషాలు చేస్తే వాళ్ళను కూడా క్షమించేసేయండి. ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవద్దు. దేవుడు ప్రతీకారం తీర్చుకోవట్లేదు, మనం కూడా ప్రతీకారం తీర్చుకోవద్దు. అందుకే లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. ఎవరిని దేనిని మనసు మీదకి తీసుకోవద్దు. ఏ గొడవను, ఏ కొట్లాటను, ఏ ఆలోచనను మనసు మీద తీసుకోవద్దు. అంతా దేవుడికి వదిలేసేయండి. దేవుడే చూసుకుంటాడు, దేవుడే చక్కబెట్టుకుంటాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూసారండి, భయభక్తులు. నువ్వు క్షమించలేకపోతున్నావా? ఇంకా కోపంతో రగులుకుంటున్నావా? అయితే దేవుడు అంటే నీకు భయం లేదన్నట్టు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే భయం అనేది చాలా ఉండాలి. ఫియర్ ఆఫ్ గాడ్ విల్ గివ్ ద లాట్ ఆఫ్ బెనిఫిట్స్, లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. సో ఈ లోకమంతా ఎందుకు నాశనం అవుతుంది? దేవుడు అంటే భయం లేకపోవడం వల్లనే. ఎందుకు అన్యాయం అవుతుంది? ఎందుకు అక్రమాలు పెరుగుతున్నాయి? ఎందుకు మోసాలు పెరుగుతున్నాయి? ఎందుకు ఈ పగలు పెరుగుతున్నాయి? ఎందుకు ఈ నరహత్యలు, ఈ వ్యభిచారాలు పెరుగుతున్నాయి? ఎందుకంటే దేవుడు అంటే భయభక్తులు లేకపోవడం వల్లనే. నా ఇష్టం వచ్చినట్టు నేను తింటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను పాపాన్ని చేస్తాను. సో నన్ను అడిగే వాళ్ళు ఎవరున్నారు, నాకు లెక్కలు చూసే వాళ్ళు ఎవరున్నారని దేవుడు అంటే భయభక్తులు లేక ఆయన కృప పొందుకోలేకపోతున్నారు. సో అందుకే నువ్వు భయపడు. దేవుడికి మాత్రమే భయపడండి. నిజమైన భక్తులు అంటే నేను నిర్వచనం చెప్పాను. సో నేను ఇప్పుడు దేవుడి సేవ చేస్తున్నాను, నేను అందరినీ ద్వేషిస్తున్నాను అనుకో, నిజమైన సేవకుడిని అవుతానా? లేకపోతే నేను ఒక విశ్వాసిని, నేను అందరినీ ద్వేషిస్తున్నాను అనుకో, నిజమైన భక్తుని అవుతానా? కాదు. నేను అందరినీ నేను నిజమైన దేవుడు అంటే భక్తి ఉన్నవాడిని కాదు. సో దేవుడు అంటే భయభక్తులు ఎవరికి ఉంటుంది? ఆయనలాగా ఎవరైతే ఉంటారో, ఆయనలాగా ఎవరైతే మనసు కలిగి ఉంటారో, ఆయనలాగా ఎవరైతే ఆలోచించుంటారో వాళ్ళనే నిజమైన భక్తులు అంటారు. గుర్తుపెట్టుకోండి. సో చర్చికి చెప్తున్నా కదా, 1000 మంది వెళ్తారు, 1000 మంది భక్తులని నేను అనను. అందులో ఎవరు ఖచ్చితంగా ఉంటారో, ఎవరు నీతిగా, ఎవరు పరిశుద్ధంగా ఉంటారో, ఎవరు పవిత్రంగా ఉంటారో, ఎవరు దేవుడి పట్ల ప్రేమతో ఉంటారో, దేవుడి పట్ల ఆ యొక్క ఏంటిది పూర్ణ మనస్సుతో, హృదయంతో ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలకు, శాసనాలకు, కట్టడాలకు ఎవరైతే వణుకుతారో, ఎవరైతే భయపడతారో, ఎవరైతే విలువ ఇస్తారో, ఆయన మాటలకు ఎవరైతే తల వంచుతారో వాళ్ళే ఆయనకు నిజమైన భక్తులు. సో హృదయంలో భయము, భక్తి అనేది ఉండాలి దేవుడి పట్ల. సో అప్పుడు ఆయన కృప మన అందరి మీద అధికముగా ఉంటుంది. సో ఇప్పుడు నేను క్షమాపణ గురించి వారం రోజుల నుంచి చెప్తున్నాను. నేను ఇంకా క్షమించలేదు అనుకోండి, నేను నిజమైన భక్తుడిని కాదు, నేను నిజమైన సేవకుడిని కాదు, నేను నిజమైన విశ్వాసిని కాదు. సో ఎప్పుడైతే నేను క్షమించే గుణంలోకి కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతానో అప్పుడు నేను నిజమైన సేవకుడిని, నిజమైన భక్తుడిని, నిజమైన విశ్వాసిని గా మార్చబడతాను. సో అందుకే నీ క్రియలను బట్టి దేవుడి యొక్క కృపను పొందుకుంటావు. నీకు దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయా? దేవుడి యొక్క కృప నీ మీద అత్యధికంగా ఉంటది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూసారా అండి, మన అతిక్రమములన్నీ కూడా ఆయన దూరపరిచి ఉన్నాడు. అంటే దేవుడే మనసులో పెట్టుకోలేడు, మనం ఎంత? సో దేవుడే కోపాన్ని పెట్టుకోవట్లేదు, మనం ఎంత? దేవుడే మన అతిక్రమములను వేసేసాడు, మనం ఎందుకు ఇంకా మనుషుల్లో చేసే అతిక్రమములను తీర్చలేకపోతున్నాము? దేవుడే మనందరినీ కూడా క్షమించేశాడు, మన్నించేశాడు. సో మనం కూడా అందరినీ క్షమించేసి వాళ్ళందరి యొక్క అతిక్రమములను మనం కూడా దూరపరుస్తాము. మనం కూడా ఆ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ లోకి వెళ్దాము, ఆ లెవెల్ ఆఫ్ గ్రేస్ లోకి వెళ్దాము. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఇలా ఉంటే నువ్వు దైవ స్వరూపంలో ఉన్నట్టు. దేవుడు కోరుకునేది కూడా మనందరి దగ్గర నుంచి అదే అండి. ఆయన లాగా మారాలని, ఆయన లాగా ప్రవర్తించాలని, ఆయన లాగా మనసు కలగాలని కోరుకుంటున్నాడు. సో అది జరగడానికి దేవుడు మనల్ని ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు. దెన్ యూ విల్ సీ ద గాడ్స్ బ్లెస్సింగ్. సో అప్పుడు నువ్వు దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ మారుతావు. అందుకే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో మనందరం ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, మనందరం ప్యూరిఫికేషన్ లో ఉన్నాము.
అందుకే వర్రీ కాకండి. మీకు వస్తున్న శ్రమలకు, మీకు వస్తున్న పోరాటాలకు, మీకు వస్తున్న ఇరుకులకు, ఇబ్బందులకు భయపడకండి. ఎందుకంటే మన లోపలున్న ఈ మురికినంతా తీసేస్తున్నాడు, మన లోపలున్న మాలిన్యాన్ని అంతా తీసేస్తున్నాడు దేవుడు. అందుకే నీకు ఆ శ్రమ పెట్టేసి నిన్ను ప్యూరిఫై చేస్తున్నాడు. నిన్ను ఆత్మలో ఎదుగులాగా, విశ్వాసంలో ఎదుగులాగా, వాక్యంలో ఎదుగులాగా, దేవుళ్ళో ఎదుగులాగా, ప్రార్థనలు ఎదుగులాగా, ఈ లోకం నుంచి నిన్ను వేరుపరిచి ఆయనకు విలువైన పాత్రలాగా, ఆయనకు నచ్చిన పాత్రలాగా, ఆయనకు ఉపయోగపడే పాత్రలాగా నిన్ను మలుచుకుంటున్నాడు. కాబట్టి నువ్వు వర్రీ కావాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడి స్వరూపంలో ఉన్నావు, నువ్వు దేవుడి ప్రణాళికలో ఉన్నావు, నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నావు. కాబట్టి దేవుడే నిన్ను నడిపిస్తున్నాడు ఈ శ్రమల గుండా, ఈ పోరాటాల గుండా. ఎందుకంటే నీ లోపల ప్యూరిఫికేషన్ రావాలని. ఎందుకంటే లోకం మన లోపలికి వచ్చేసింది. ఇప్పుడు మన లోపల నుంచి లోకము బయటికి వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు. లోకము ఈజీ లోపలికి రావడం, శరీరం లోపలికి. కానీ ఈ శరీరం లోపల ఉన్న లోకము బయటికి వెళ్ళాలంటే చాలా కష్టము. అందుకే దేవుడు నీకు ఆ శ్రమలు, పోరాటాలు పెట్టి ఎంత కష్టమైనా కూడా నీతో సహా ఆయన వర్కౌట్ చేస్తున్నాడు, నీతో కలిసి ఆయన హోంవర్క్ చేస్తున్నాడు అని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు క్షమించలేని గుణం ఉన్నది అనుకోండి, వాడు నిజమైన క్రైస్తవులు కారు. ప్రేమించలేని గుణము లేదనుకోండి, ప్రేమించే గుణము లేదనుకోండి, నిజమైన క్రైస్తవులం కాదు. ఆ దయ, కరుణ, కృప లేకపోతే మన నిజమైన క్రైస్తవులం కాదు. నువ్వు నిజంగా గంటలు గంటలు ప్రార్థిస్తున్నావు, గంటలు గంటలు నువ్వు దేవుని వేడుకుంటున్నావు, మొర పెట్టుకుంటున్నావు, కానీ నీ హృదయంలో ఇంకా చెడిపోయి ఉంటే నీ ప్రార్థనకు జవాబు రాదు. అందుకే ఫస్ట్ నువ్వు ప్రార్థించే ముందు నీ మనసులో ఇంకా ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళు బాగుపడాలని ప్రార్థించండి, వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించాలని ప్రార్థించండి, వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదించబడాలని ప్రార్థించండి, వాళ్ళ హృదయం స్వస్థత పడాలని అడగండి, వాళ్ళ పట్ల నీ హృదయం కూడా స్వస్థత పడాలని అడగండి. అప్పుడు ఈ యొక్క గుణాన్ని చూసి దేవుడు మెచ్చుకొని నీ మీద ఆయన కృపను కుమ్మరించి నీకు ఆశీర్వాదం అనే ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తాడు. తండ్రి తన కుమారుడి ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గారి ఎడల జాలి పడును. సో గాడ్ ఈస్ ఎ మెర్సిఫుల్ ఆల్వేస్, గాడ్ ఈస్ గుడ్. సో మనం కూడా వి నీడ్ టు వేర్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ కంపాషన్, క్యారెక్టర్ ఆఫ్ మెర్సీ, క్యారెక్టర్ ఆఫ్ లవ్, క్యారెక్టర్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్యారెక్టర్ ఆఫ్ గుడ్నెస్, క్యారెక్టర్ ఆఫ్ పేషెన్స్. సో ఇవన్నీ కూడా మనం కూడా ఏం చేసుకోవాలి, ఆ నేచర్ లోకి మనం వెళ్ళిపోవాలి, ఆ నేచర్ లో మనం వేసుకోవాలి. సో భయభక్తులు గాలి వేరేలా జాలి పడును. మళ్ళీ భయము, భక్తి. సో నీకు భయభక్తులు, ఇప్పుడు నువ్వు కోపం పెట్టుకున్నావు అనుకో, మనిషి మీద పగ పెట్టుకున్నావు అనుకో, అమ్మో నా దేవుడికి నచ్చదు, తీసేసుకోవాలి, ఆయన కృప నేను పొందుకోవాలి. చూసారా, ఇది భయము అంటే. సో నేను 100% ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐ నీడ్ టు సరెండర్ టు వర్డ్ ఆఫ్ గాడ్. అంతే. నేను దేవుడి యొక్క వాక్యానికి తల వంచుతాను. పరిస్థితులు ఎలా వచ్చినా మంచిదే. నన్ను ఎంతమంది శత్రువులా అనుకున్నా, నేను మాత్రం ఎవరిని శత్రువులాగా అనుకోను. నన్ను వాళ్ళను ఎనిమి లాగా అనుకున్నా, నేను మాత్రం వాళ్ళని ఎనిమి లాగా అనుకోను. సో ఐ విల్ సరెండర్ టు మై వర్డ్ ఆఫ్ గాడ్, ఐ విల్ సబ్మిట్ టు మై వర్డ్ ఆఫ్ గాడ్, ఐ విల్ ఫుల్ఫిల్ మై వర్డ్ ఆఫ్ గాడ్, ఐ విల్ ఒబే టు మై వాయిస్ ఆఫ్ గాడ్. సో నా దేవుడి యొక్క వాయిస్ కి నేను ఒబే అవుతాను. సో నేను సరెండర్ అవుతాను. ఎట్టి పరిస్థితిలో నేను ఈ వాక్యానికి విరుద్ధంగా వెళ్ళను, ఎట్టి పరిస్థితిలో నేను ఎవరిని ద్వేషించను, ఎట్టి పరిస్థితిలో నేను ఎవరి మీద కోపం పెట్టుకోను అన్నట్టుగా నువ్వు మారాలి. సో ఆయన మనందరి పట్ల జాలి పడుతున్నాడు. సో మనం కూడా జాలి చూపిద్దాము, మన శత్రువుల మీద కూడా జాలి చూపిద్దాము, భయభక్తులలో ఎదుగుదాము. సో మనము నిర్మింపబడిన రీతి ఆయనకే తెలిసినది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. సో మనందరినీ కూడా, ఈవెన్ మన శత్రువులను, సమస్త మానవులను ఆయనే నిర్మించాడండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి మీకు ఇంకొక టిప్ చెప్తున్నాను. మీరు ఒక మనిషి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారా, అయితే దేవుడి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నట్టే. ఒక మనిషిని మీరు ద్వేషిస్తున్నారా, అయితే దేవుణ్ణి మీరు ద్వేషించినట్టే. ఒక మనిషి మీద పగబడుతున్నారా, అయితే దేవుడి మీద పగబట్టినట్టే. ఒక మనిషిని మీరు పొగుడుతున్నారా, అయితే దేవుడిని పొగిడినట్టే. ఒక మనిషి మీద కృపను చూపిస్తున్నారా, అయితే దేవుడి మీద కృప చూపినట్టే. ఒక మనిషికి మీరు ఆహారం పెడుతున్నారా, అది దేవుడికి ఆహారం పెట్టినట్టే. సో ఒక మనిషికి మీరు ప్రార్థన చేస్తున్నారా, అయితే దేవుడికి ప్రార్థన చేసినట్టే. అర్థమవుతుందండి? ఈ రోజు నుంచి ఈ లెక్కలో తీసుకుందాం. అది ఎవరైనా పర్లేదు,
నీ భర్త అయినా పర్లేదు, నీ భార్య అయినా పర్లేదు, నీ శత్రువు అయినా పర్లేదు, వాళ్ళు కూడా మనుషులే. ఎందుకంటే యేసయ్య సమస్త మానవుల కోసం మరణించాడు, సమస్త మానవుల కోసం రక్తాన్ని కార్చాడు, సమస్త మానవులకు ఆయనే దేవుడు, సమస్త శరీరులకు ఆయనే దేవుడు. కాబట్టి నువ్వు సమస్త మానవులను ప్రేమిస్తే యేసయ్యను ప్రేమించినట్టే, సమస్త మానవులను క్షమించేస్తే యేసయ్యను క్షమించినట్టే. లేకపోతే నువ్వు యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మనుషులలో ఎవరిని నువ్వు ద్వేషించినా దేవుడు అంటాడు నువ్వు నన్ను అబద్ధం చెప్తున్నావు. నీ కంటికి కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి కంటికి కనపడే మనుషులను ద్వేషిస్తే నువ్వు అబద్ధం చెప్పినట్టు అంటాడు. అందుకే నువ్వు భూలోకంలో అందరిని ప్రేమిస్తేనే నువ్వు పరలోకంలో దేవుణ్ణి ప్రేమించినట్టు, నువ్వు భూలోకంలో అందరిని క్షమిస్తేనే దేవుడి యొక్క ఆజ్ఞలో ఉన్నట్టు. సో అందుకే నువ్వు ఒక్కరిని ద్వేషించినా యేసయ్యను ద్వేషించినట్టే, నువ్వు ఒక్కరిని కూడా నెగిటివ్ గా మాట్లాడినా యేసయ్య గురించి నెగిటివ్ గా మాట్లాడినట్టే. ఎందుకంటే నీ శత్రువు కూడా దేవుడి బిడ్డనే, నువ్వు కూడా దేవుడి బిడ్డనే, నీ ఇరువాడు నీ పొరుగువాడు కూడా దేవుడి బిడ్డనే. సో అందరూ దేవుడి బిడ్డలే, మనందరం దేవుడి నుంచి వచ్చిన వాళ్ళమే, మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళమే. కాబట్టి నువ్వు ఏ మనిషి గురించి కూడా నెగిటివ్ గా స్ప్రెడ్ చేసినా ఫ్రమ్ టుడే ఇలా తీసుకోండి, అది దేవుడి గురించి నెగిటివ్ గా మాట్లాడినట్టే అనుకొని మీరు బిహేవ్ చేయండి. బిహేవ్ లైక్ దట్, దెన్ యూ విల్ స్టాప్ టాకింగ్ అబౌట్ ఎనీ మ్యాన్ ఆన్ ద ఎర్త్. అలా మనం కంట్రోల్ చేసుకోవాలి. అనొచ్చు మీరు, వాళ్ళు అంటున్నారు కదా, అనుకోనివ్వండి, నథింగ్ విల్ హ్యాపెన్, నథింగ్ విల్ హ్యాపెన్, నథింగ్ విల్ హ్యాపెన్ అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి. ఎందుకంటే నీ సోల్ ఇది, నీ స్పిరిట్ ఇది, నీ ఆత్మీయ జీవితం ఇది, నీ బ్లెస్సింగ్ ఇది. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ముందు నిలబడాల్సింది నువ్వు, ఆయనకు లెక్కలు అప్పచెప్పాల్సింది నువ్వు, ఆయనకు ముందు నోరు విప్పాల్సింది నువ్వు. నీ తరఫున ఎవరు నోరు విప్పరు. ఒకవేళ వాళ్ళు నీ పట్ల తప్పు చేస్తే దేవుడు వాళ్ళ తప్పుని ఆ లెక్కలోకి తీసుకొచ్చి ఆ న్యాయపీఠం ముందు అడుగుతాడు, నువ్వెందుకు ఈ తప్పు చేశావు. అప్పుడు ఆ రోజు పశ్చాత్తాపడడం కంటే ఆయన అడగక ముందుకే ఈ రోజే మనం పశ్చాత్తాపడి మనము మన ఆత్మను మన ఆత్మీయతను కాపాడుకుందాము. సో ఇలా మనం సర్వే అవుతాము. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, if somebody hate you, don't hate them back. If somebody criticize you, you do not criticize them back. If somebody insult you, do not criticize, do not insult them back. If somebody hurt you, don't hurt them back. అంతే, మీ నుంచి రియాక్షన్ అలా లేకుండా చూసుకుందాం. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ప్రాక్టీసింగ్ దట్ మై డే టు డే యాక్టివిటీస్ లో. నేను కూడా ఇలాంటి శ్రమలు, ఇలాంటి ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు నన్ను ఎవరైనా విమర్శించినా మళ్ళీ విమర్శించకుండా కాపాడుకుంటున్నాను, మళ్ళీ ఎవరైనా దూషించినా మళ్ళీ దూషించకుండా కాపాడుకుంటున్నాను. నా మీద ఫాల్స్ వీక్నెస్, అబద్ధ చెప్పినా కూడా మళ్ళీ నేను చెప్పకుండా కాపాడుకుంటున్నాను. బికాస్ మై సోల్ ఈజ్ ఇంపార్టెంట్, మై సోల్ షుడ్ రీచ్ టు హెవెన్. సో ఇది ఇంపార్టెంట్. అందుకే ఐ విల్ ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్. నో బడీ కెన్ ప్రొటెక్ట్ యువర్ సోల్ అండి. నీ సోల్ ని, నీ స్పిరిట్ ని నువ్వే కాపాడుకోవాలి. సో అలా ఉందాము మనము. సో డోంట్ గివ్ నెగిటివ్ రియాక్షన్ టు ఎనీబడి, డోంట్ గివ్ నెగిటివ్ రిప్లై, ఆల్వేస్ బీ పాజిటివ్. లోపల ఆ ఫామ్ కావద్దు, ఆ నెగిటివిటీ కానీ ఆ డార్క్నెస్ కానీ ఫామ్ కావద్దు. సో మీలో ఎంతమందికి ఈ ఇంటెన్షన్ అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఈ వాక్యంలో ఉన్న డెప్త్ ని, ఈ ఇంటర్ప్రిటేషన్, వాక్యంలో ఉన్న ఇంటర్ప్రిటేషన్స్ ని అర్థం చేసుకొని మీరు అలాగే ప్రవర్తించండి. పదే చెప్తున్నాడు దేవుడు, ఎందుకంటే ఈ విషయంలో మనము ఈ కోణంలో ఇంకా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాక్యం అయిపోయేలోపు మనం కంప్లీట్ గా ట్రాన్స్ఫర్, ఎందుకంటే అంత ఈజీ కాదు, క్షమించే గుణం రావడం అంత ఈజీ కాదు. అదొక ముళ్ళు లాగా గుచ్చుతూనే ఉంటది. ఆ ముళ్ళుని కంప్లీట్ గా మనం రిమూవ్ చేసేసుకోవాలి. అందుకే దేవుడు కూడా మనల్ని ఎక్కువగా ప్రెషర్ పెట్టాడు. రోజు కొంచెం ఫీడింగ్ ఇచ్చి మెల్లిమెల్లిగా మారుస్తాడు దేవుడు కూడా. ఎందుకంటే మన కెపాసిటీ, మన కెపాబిలిటీ దేవుడికి తెలుసు. అందుకే రోజు కొంచెం మాట్లాడి మన హృదయాలను ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు. కొద్దిగా మాట్లాడి, మెల్లిమెల్లిగా మాట్లాడి, మంచిగా మాట్లాడి మనందరినీ కూడా మార్చుకుంటున్నాడు, ఆయన స్వరూపంలోకి మార్చుకుంటున్నాడు. అందుకే గాడ్ ఈజ్ మెర్సిఫుల్ ఆల్వేస్. సో ఆయన మనందరినీ నిర్మించాడు, సో మనందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి నీ శత్రువును కూడా నిర్మించింది ఆయనే. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్, వదిలేసేయండి. Lord, forgive them. It's okay. They're speaking against me. They're false witness against me. But you are there. You know everything about me. No, నేనంటేంటిదో నీకు ఒక్కడికి తెలుసు ప్రభువా. But it's okay. I'm forgiving them. So I'm blessing them. That's it. సో అలా బ్లెస్ చేసి, ఫర్గివ్ చేసేసి వదిలేసేయండి దేవుని.
సో దేవుడే చూసుకుంటాడు. సో దేవుడే వాళ్ళను కనికరించాలా, క్షమించాలా, ఆశీర్వదించాలా, లేకపోతే వాళ్ళకు ఏమైనా పనిష్మెంట్ ఇవ్వాలా, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో అర్థమవుతుందా? అలాని పనిష్మెంట్ రావాలని కూడా కోరుకోవద్దు. వాళ్ళ మీద దేవుడి యొక్క కృప ఉండాలనే కోరుకోవాలి. అందుకే అందుకే ఎందుకు చెప్తున్నానంటే, నీ శత్రువు కూడా పరలోకానికి రావాలని కోరుకోవాలి. నీ శత్రువు కూడా. ఎందుకంటే నీ శత్రువు ఆత్మ కూడా బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. దేవుడిది. ఆ శత్రువు యొక్క ఆత్మ కూడా దేవుడిదే. సో అన్యుడి యొక్క ఆత్మ కూడా దేవుడిదే. సో స్వజనుడి యొక్క ఆత్మ దేవుడిదే. నీ భర్త యొక్క, నీ పిల్లల యొక్క ఆత్మ కూడా దేవుడిదే. అందరి ఆత్మలు దేవుడే. అందుకే అందరినీ కూడా నువ్వు దేవుడి పిల్లలు అన్నట్టుగా చూడు. అందరినీ కూడా దేవుడి బిడ్డలు అన్నట్టుగా చూడు. అందరినీ కూడా. నీ అత్తను దేవుడి బిడ్డలాగానే చూడు. నీ కోడల్ని నీ దేవుడి బిడ్డలాగానే చూడు. నీ మామను, మీ అత్తగారిని, లేదా మీ తల్లి గారిని, మీ యొక్క అన్నగారిని, చెల్లె గారిని, లేకపోతే దైవజనుని, సంఘ సేవకులు, మీరందరూ ఉన్నారు. మీరందరూ ఎవరండి? దేవుడి బిడ్డలు, పరిశుద్ధులు. సో డిడ్ ఐ స్పీక్ ఎనీథింగ్ నెగిటివ్ అబౌట్ యూ పీపుల్? నెవర్. ఐ నెవర్ డిడ్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. మీరంటే నాకు భయము, భక్తి ఎక్కువగా. ఎందుకంటే మిమ్మల్ని ఏమైనా ఒక్క మాట అన్నానంటే దేవుడిని అన్నట్టే. మిమ్మల్ని ఏమైనా రాంగ్ గైడెన్స్ ఇచ్చానంటే దేవుడికి నేను లెక్కప్ప చెప్పుకోవాలి. సో అందుకే దేవుడు మీ అందరినీ నా దగ్గరికి కనెక్ట్ చేశాడు. ఇగో వీళ్ళందరినీ నువ్వు మేపాలి, రోజు వీళ్ళందరినీ నువ్వు ఫీడింగ్ ఇవ్వాలి అని చెప్పాడు. సో అందుకే భయముతో, భక్తితో, శ్రద్ధతో ఈ సేవ మొదలు పెట్టడం జరిగింది. అందుకే ఏ ఒక్కరి గురించి కూడా మీరు చెక్ చేసుకోండి, 4 years లో ఎవరి గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడదు. ఆల్ ఆర్ ఈక్వల్ ఫర్ మీ, ఆల్ ఆర్ ఇంపార్టెన్స్ ఫర్ మీ, ఆల్ ఆర్ ప్రెసిషియస్ ఫర్ మీ, బికాస్ గాడ్ ఓన్లీ సెండ్ టు మీ యూ పీపుల్. మీ అందరినీ కూడా దేవుడే నా దగ్గరికి పంపించాడు. దేవుడే నా దగ్గరికి పంపించాడు. అందుకే ఐ షుడ్ రెస్పెక్ట్ టు యూ ఆల్. నా హృదయంలో కూడా మీ ఒక్కరి గురించి కూడా నేను చెడుగా అనుకోను. ఒకవేళ మీరు నా గురించి చెడుగా అనుకుంటారు, దట్ ఈస్ యువర్ ఫాల్ట్, దట్ ఈస్ యువర్ మిస్టేక్, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఇన్ యువర్ మైండ్, ప్రాబ్లం ఇన్ యువర్ హార్ట్. సో అందుకే ఫిక్స్ దట్ ప్రాబ్లం, ఫిక్స్ దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ని ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే సో అలా మనం అందరం జీవించాలి. సో జ్ఞాపకము చేసుకొనొచ్చున్నాడు. ఆయన నిబంధన గైకొనొచ్చు. కీర్తన గ్రంథం 103:17. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద బైబిల్. నేను ఎప్పుడైతే బైబిల్ చదివానో ఇది చాలా నేర్చుకున్నాను. ఒకటే, ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద, ఆయన శాసనాలు, ఆయన కట్టడాలు, ఆయన వాక్యము సరెండర్ అయిపోవాలి, సబ్మిట్ అయిపోవాలి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ లో సెకండ్ ఒపీనియన్ అనేది లేదండి. ఒకసారి దేవుడు ఇది చెయ్యి అంటే చేయాల్సిందే, క్షమించే అంటే క్షమించాల్సిందే, అంతే. దెర్ ఇస్ నో నెగోషియేషన్, దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్, దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ దట్ వర్డ్. ఇంకేమైనా ఉందా అంటే ఏం లేదు. క్షమించే అని అంటాడు. అయ్యా 10 సార్లు క్షమించాను, ఇంకో 10 సార్లు క్షమించే అంటాడు. 100 సార్లు క్షమించాను, ఇంకో 200 సార్లు అయినా క్షమించే అంటాడు. దెర్ ఇస్ నో నెగోషియేషన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. There is no replacement of the word of God. Word of God is the final. That's it. అది ఫైనల్, అంతే. దేవుడి యొక్క వాక్యము ఫైనల్. మీ అందరికి 10 రోజులుగా క్షమించు క్షమించు వర్డ్ వస్తుందా? అయితే దట్ ఈస్ ద ఫైనల్. అది ఎవరైనా పర్లేదు. సో మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన, నమ్మక ద్రోహం చేసిన, వెన్నుపోటు పొడిచిన, గుండెపోటు పొడిచిన, నీ ఇరుగువాడైనా, నీ పొరుగువాడైనా, ఆఖరికి నీ రక్త సంబంధమైన క్షమించాల్సిందే. దాంట్లో నెగోషియేషన్ లేనే లేదు. ఎవరి పట్ల నెగోషియేషన్ లేదు. అయ్యా 99 మందిని క్షమించాను, వీడొక్కరిని క్షమించాను ప్రభా, వీడి మీద కోపం పెట్టుకున్నా అంటే దేవుడు అంటాడు నో, 100/100 అంటాడు. 100% యూ నీడ్ టు ఫర్గివ్ ఎవ్రీబడి అంటాడు. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు సరెండర్ టు వర్డ్ ఆఫ్ గాడ్. అంతే. మన ఈగోలను పక్కకు పెట్టాలి. దేవుడి వాక్యాన్ని నెరవేర్చేటప్పుడు నీ సొంత ఫీలింగ్స్ ని, నేను ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని చదివానో, దేవుడి వాక్యానికి విలువ ఇవ్వడం మొదలు పెట్టానో, నా సొంత ఫీలింగ్స్ ని పక్కకు పెట్టాను, నా సొంత ఎమోషన్స్ ని పక్కకు పెట్టాను, నా సొంత అభిప్రాయాలను, నా హాబిట్స్ ని అన్నిటిని పక్కకు పెట్టాను. జస్ట్ ఐ విల్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. వర్డ్ ఆఫ్ గాడ్ మాత్రమే ఫాలో అవుతాను. సో ఈ విషయంలో, క్షమించే విషయంలో నా ఫీలింగ్ ఒకటి వచ్చిన, ఆ ఫీలింగ్ ని పక్క పెడతాను. వర్డ్ ఆఫ్ గాడ్ ని నేను రిలీజ్ చేసుకుంటాను, నెరవేరుస్తాను. నా ఎమోషన్స్ వచ్చిన, లేకపోతే కొంతమందికి ఈగో ఉంటది, క్షమించలేరు. ఐ కట్ డౌన్ మై ఈగో ఆల్సో బికాస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ని నేను ఫుల్ఫిల్ చేయాలి, అంతే. క్షమించాలి, అంతే. ప్రేమించాలి. సో నా లోపల ఎంత ఈగో ఉన్నది తీసేసుకుంటా, టైం పట్టినా పర్లేదు, తీసేసుకుంటా. ఐ నీడ్ టు సరెండర్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. So what word of God saying, that is the final. No negotiation, no replacement. అలా అనుకొని మెల్లిమెల్లిగా నా సొంత ఫీలింగ్స్, నా సొంత అభిప్రాయాలు, నా సొంత ఇష్టాలు. I like to watch the movies.
బట్ దేవుడికి నచ్చదు. సో ఐ స్టాప్ వాచింగ్ ద మూవీస్. ఐ లైక్ టు సింగింగ్ ఏ సాంగ్స్, మూవీ సాంగ్స్, బట్ దేవుడికి నచ్చదు. ఐ స్టాప్ సింగింగ్ ఏ సాంగ్స్. సో ఐ లైక్ టు వాచ్ ద మూవీస్, బట్ ఐ స్టాప్ ఇట్. ఐ స్టాప్ ఇట్ బికాస్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ వాట్ సెట్. ఇది నా హ్యాపీ అది. సో ఆ హాబీని వదులుకున్నాను. నాకు ఎన్నో ఇష్టాలు ఉన్నాయి, ఎన్నో గోల్స్ ఉన్నాయి, ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి, బట్ దేవుడికి నచ్చవని, దేవుడికి మెచ్చవని ఐ స్టాప్ దెమ్. ఐ కంప్లీట్లీ స్టాప్ దెమ్. అన్నిటిని వదులుకున్నాను. బికాస్ వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ ఫుల్ఫిల్. మేనిఫెస్టేషన్, దీన్నే వర్డ్ ఆఫ్ గాడ్ ని నువ్వు మేనిఫెస్ట్ చేయాలి. వర్డ్ ఆఫ్ గాడ్ ని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. వర్డ్ ఆఫ్ గాడ్ ని నువ్వు నెరవేర్చాలి. అప్పుడు మీ ఈగో వచ్చిన ఈగోని తీసేయాలి. మీ సొంత అభిప్రాయాలు వచ్చినా తీసేయాలి. ఎమోషన్స్ ఉన్నా తీసేయాలి. సొంత ఫీలింగ్స్ ఉన్నా తీసివేయాలి. మనం అంటాం కదా, నో నో నో, వాడితో నేను మాట్లాడాను, వాడిని నేను క్షమించాను. సో అలాంటి వర్డ్స్ మనం పలకద్దు. సో వర్డ్ ఆఫ్ గాడ్ క్షమాపణ అన్నాడు, క్షమించేసేయాల్సిందే. సో ఇది ఇలా ఆయన ఆజ్ఞలు కట్టడాలను నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలు, ఆయన శాస్త్రాలను, కట్టడాలను నడుచుకునేటప్పుడు నీ ఫీలింగ్స్ ఏమున్నా పక్కకు పెట్టేసే, నీ ఎమోషన్స్ ఏమున్నా పక్కకు పెట్టేసే, నీ సొంత అభిప్రాయాలు ఏమున్నా పక్కకు పెట్టేసే, నీ హాబీస్ ఏమున్నా పక్కకు పెట్టేసే. జస్ట్ ఫుల్ఫిల్ వర్డ్ ఆఫ్ గాడ్. వెదర్ యూ లైక్ ఆర్ నాట్, యూ షుడ్ ఫుల్ఫిల్ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్, నీకు ఇష్టం లేదా వర్డ్ ఆఫ్ గాడ్, ఇష్టం చేసుకో అంతే. సెకండ్ ఆప్షన్ లేదు మనకు, సెకండ్ ఒపీనియన్ లేదు. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆయన మళ్ళీ ఎస్ అని నో అన్నాడు, నో అని ఎస్ అన్నాడు. సో అందుకే దేవుడు నో అన్నాడంటే నోనే, దేవుడు ఎస్ అన్నాడంటే ఎస్ఏ. సో దీంట్లో సెకండ్ థాట్ పెట్టుకోవద్దు, సెకండ్ ఒపీనియన్ పెట్టుకోవద్దు. ఎంత కష్టమైనా కూడా చేయాల్సిందే. ఇప్పుడు మనం కంపెనీలో వర్క్ చేస్తాం, మనకు కొన్నిసార్లు నచ్చదు, మన మేనేజర్ ఇది పని చేయమంటాడు, మనం సచ్చుకుంటైనా చేస్తాము. ఎందుకంటే ఉద్యోగం పోతుందని, ఎందుకంటే మనకు ప్రమోషన్ రాదని. సో మన పిల్లలకు కూడా కొన్నిసార్లు నచ్చదు మనం చెప్పేది, అయినా కూడా వాళ్ళు సచ్చుకుంటా తింటా అంటారు. లేకపోతే వాళ్ళకి నచ్చకున్నా కూడా వాళ్ళు ఏదో ఏంటిది మన కోసం బలవంతంగా చేస్తుంటా అంటారు. సో మనం కూడా మన దేవుడి కోసం నీకు నచ్చిన నచ్చకపోయినా తల వంచాల్సిందే, ఇష్టంతో చేయాల్సిందే, ప్రేమతో చేయాల్సిందే. సో నువ్వు కొన్ని రోజులు నచ్చకపోవచ్చు, తర్వాత అదే అలవాటు అయిపోతుంది. క్షమించడము ప్రాక్టీస్ చేయండి. సో తర్వాత అదే అలవాటు అయిపోతుంది. ప్రేమించడం ప్రాక్టీస్ చేయండి, తర్వాత అదే అలవాటు అయిపోతుంది. సో మన్నించడం ప్రాక్టీస్ చేయండి, తర్వాత అదే అలవాటు అయిపోతుంది. సో వర్డ్ ఆఫ్ గాడ్, ఆయన కృప యుగ యుగంలో నిల్చును, ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమును నిల్చును. సో ఆయన కృప మన మీద యుగ యుగంలో నిల్చును, ఆయన నీతి మన పిల్లల పిల్లల తరమును నిల్చును. సో ఏదైనా కూడా మన పిల్లల మీద కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటది. సో అందుకే మనము మన పిల్లలు బాగుండాలంటే కోపాలు మానుకుందాం, ద్వేషాలు మానుకుందాం, పగలు మానుకుందాం, ప్రతీకారం మానుకుందాం, వాడి గురించి వీడి గురించి చెడుగా మాట్లాడడం మానేద్దాం. ఒకరు లేనప్పుడు మూడో పర్సన్ గురించి నెగిటివ్ గా మాట్లాడడం మానేద్దాం. వాడి వీప్ వెనుకాల ఒకలాగా, వాడు ముందు ముఖం వెనుక ముఖం ముందు ఒకలాగా ఉండడం మానేద్దాము. ఈ డ్యూయల్ రోల్స్ ప్లే చేయడం మానేద్దాము. పాలిటిక్స్ ఆపడం మానేద్దాము. సో నిక్కచ్చిగా ఉందాము, ఖచ్చితంగా ఉందాము, ఫేర్ గా ఉందాము, జెన్యున్ గా ఉందాము, హానెస్ట్ గా ఉందాము. సో అంతేకాని పాలిటిక్స్ ప్లే చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. సో డోంట్ ప్లే పాలిటిక్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి, అంతేకాని ఒకరి గురించి ఒకరు నెగిటివ్ గా మాట్లాడుకోకండి, స్ప్రెడ్ చేసుకోకండి. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. సో ఆయన ఆకాశంలో కూర్చొని మనందరినీ కూడా పరీక్షిస్తాడండి. గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ ఆల్వేస్ వాచ్ అవర్ హార్ట్ ఆల్సో. నీ హృదయాన్ని కూడా ఆయన అక్కడ ఆకాశంలో సింహాసనం మీద కూర్చొని మరి పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ వాక్యం మీరు అందరూ విన్నారు, సో గుడ్, మార్చుకున్నారు. ఒకవేళ మీరు భార్యలై విన్నారు, ఒకవేళ మీ భర్త వినలేదనుకో అది ప్రాబ్లమే. లేదా మీరు భర్తగా వింటున్నారు, మీరు భార్యలు వినలేదనుకో అది ప్రాబ్లమే. లేకపోతే మీ తల్లిదండ్రులు వింటున్నారు, పిల్లలు వినలేదనుకో అది ప్రాబ్లమే. అందుకే వాక్యము అందరూ కూర్చొని విన్నప్పుడు, అందరిలో స్ప్రెడ్ అయినప్పుడు ఈ మనస్సు అందరికీ వస్తుంది. సో మనకు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది? మన ఓన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఈ వాక్యం విన్నప్పుడు మనం మార్చుకుంటాం, మరి వాళ్ళు మార్చుకోవాలి కదా, అప్పుడే కదా మనకు శోధనలు తగ్గేది. అందుకే మీ వాక్యం విన్నప్పుడు ఇది మర్చిపోకుండా మీ భర్త గారికి చెప్పండి, ఒకవేళ వినకపోయి ఉంటే, మీ భార్యకు చెప్పండి వినకపోయి ఉంటే, మీ పిల్లలకు చెప్పండి వినకపోయి ఉంటే. అప్పుడు మీ అందరిలో కూడా ఏక మనస్సు వస్తుంది, ఏక ఆలోచన వస్తుంది. అందుకే వాక్యం ఎప్పుడైనా కుటుంబ సమేతంగా వచ్చి వినాలి, వాక్యం ఎప్పుడైనా కుటుంబంతో కలిసి వినాలి. అప్పుడు ఒకరి
ఒకరి లోపాలు ఒకరికి అర్థమవుతాయి, ఒకరి పొరపాట్లు ఒకరు అర్థమవుతాయి. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, మీకు లోపం ఏంటిదో అర్థమైంది, దేవుడు మీకు మాట్లాడాడు, మీ పొరపాటు ఏంటిదో అర్థమైంది. ఒకవేళ మీ భర్త వినలేదు అనుకోండి, తన నుంచి మీకు ఈ వాక్యానుసారమైన శోధనలు వస్తాయి. తను కూడా విన్నాడు అనుకోండి, మీ భార్య భర్తల మధ్య సమాధానం వస్తుంది. అందుకే స్ప్రెడ్ దిస్ వర్డ్ టు గాడ్. సో దేవుడు క్షమించమన్నాడు. అయ్యా నా భార్యను క్షమించేస్తున్నాను, నా పిల్లల్ని క్షమించేస్తున్నాను, నా భర్తను క్షమించేస్తున్నాను అని క్షమించేసేయండి. అందరినీ కూడా, కుటుంబం అంతా కూడా క్షమించుకోండి. సో అందుకే ప్రేయర్ చేసుకోవాలి. అయ్యా నేను ఒకవేళ భర్త ప్రేయర్ చేస్తున్నాడా, అయ్యా నేను నా భార్య పట్ల నా పిల్లల పట్ల ఏమైనా తప్పులు పొరపాట్లు చేసుంటే క్షమించు. ఒకవేళ భార్య ప్రేయర్ చేస్తుందా, అయ్యా నా భార్య పట్ల నా భర్త పట్ల లేకపోతే నా పిల్లల పట్ల నేను ఏమైనా తప్పులు పొరపాట్లు పాపాలు చేసుంటే క్షమించండి. ఒకవేళ పిల్లలు ప్రేయర్ చేస్తున్నారా, నా తల్లిదండ్రుల పట్ల నేను తప్పులు పొరపాట్లు పాపాలు చేసుంటే క్షమించండి. లేకపోతే నీ పిల్లలకు ప్రేయర్ చేస్తున్నావా, నా పిల్లల పట్ల నేనేమైనా తప్పులు పొరపాట్లు చేస్తుంటే క్షమించు. సో దట్ ఈస్ ద హార్ట్, దట్ ఈస్ ద యూనిటీ విల్ కమ్ ఇన్ ద ఫ్యామిలీ. సో అందుకే కంటిన్యూ టు ప్రే లైక్ దిస్ అండ్ ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ కూడా. సో ఇంప్లిమెంట్ చేయండి, అప్పుడే మీ కుటుంబంలో శాంతి, కుటుంబంలో సమాధానం వస్తుంది. అందుకే ఫ్యామిలీ ప్రేయర్ మిస్ కాకండి. ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురులో ఏక మనసు రావాలని ప్రార్థించండి. నలుగురు కూడా ఒకరికొకరు క్షమించుకోండి. ఐదుగురు ఉంటే ఐదుగురిని ఒకరికొకరు క్షమించుకోండి. ఎందుకంటే నువ్వు ఇంట్లో కుటుంబ వాళ్ళనే క్షమించకపోతే బయట నేను క్షమిస్తావు. సో అందుకే ఏదైనా నీ నుంచి మొట్టమొదట నీ నుంచే మొదలవుతుంది, నీ కుటుంబం నుంచే మొదలవుతుంది. సో యెహోవా దూతలారా, సో మనందరం ఆయన దూతలం అండి. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశారులారా ఆయనను సన్నుతించుడి. చూసారా, వీఆర్ ద మెసెంజర్ ఆఫ్ ది గాడ్స్. మనందరం దేవుడి యొక్క దూతలము, దేవుడి యొక్క ఏంజిల్స్, మనందరం దేవుడి యొక్క ప్రజలము. మనందరం ఏం చేయాలి, ఆయన ఆజ్ఞకు లోబడాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన ఆజ్ఞకు లోబడు. నువ్వు క్షమించేసే. దట్ ఈస్ ద కమెంట్మెంట్. ప్రేమించేసే దట్ ఈస్ ద కమెంట్మెంట్. గొడవలు పెట్టుకోకు, దట్ ఈస్ ద కమెంట్. డోంట్ రైజ్ యువర్ వాయిస్, దట్ ఈస్ ద కమెంట్మెంట్. ఆయన వాక్యము నెరవేర్చు బలశారులారా. అంత వాక్యాన్ని ఈజీగా నెరవేర్చలేము. సో ఎవరైతే ఆయన వాక్యాన్ని నెరవేరుస్తారో వాళ్ళందరూ బలశారులారా అంటున్నాడు. ఆయనను సన్నుతించుడి. సో అందుకే ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గివ్ ద ఇంపార్టెన్స్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ గివ్ ద ఇంపార్టెన్స్ టు యువర్ ఈగో. నీ ఈగో కంటే నీ వర్డ్ ఆఫ్ గాడ్ ఇంపార్టెంట్. నీ యొక్క ఓన్ ఫీలింగ్స్ కంటే ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఇంపార్టెంట్. నీ సొంత అభిప్రాయాల కంటే, నీ హాబీస్ కంటే ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు భయపడకు అంటే అంతే భయపడకు. దేవుడు క్షమించే అంటే క్షమించేసే. దేవుడు దిగులు పడకు అంటే దిగులు పడకు. దేవుడు చింతించకు అంటే చింతించరు. దేవుడు నా మీద నీ యొక్క భారాన్ని మోయమంటే, భారాన్ని వేసేయమంటే వేసేసేయి. దట్స్ ఇట్, సింపుల్. సో వర్డ్ ఆఫ్ గాడ్ ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా మనకు ధైర్యం ఉండాలి. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ని ఫుల్ఫిల్ చేయడానికి మనకు ఏముండాలి, దేవుడి యొక్క కృప కూడా తోడై ఉండాలి. మన లోపల కూడా ఆ అనాయింటింగ్ ఉండాలి. సో ఆ వినగలిగే శక్తి ఉండాలి, అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి. ఇప్పుడే పుట్టాడు ఒక బాబు, ఒక పాప. మనం ఏమైనా చెప్తే అర్థమవుతుందండి? అర్థం కాదు. అర్థం చేసుకునే శక్తి రావాలి అంటే ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో, అప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది, ఏం చెప్పినా వింటది. సో మనం కూడా బేబీ లాగానే ఉన్నాం దేవుడి దృష్టికి. ఆయన ఎన్నో చెప్తుంటా అంటాడు, ఎన్నో మాట్లాడుతుంటా అంటాడు, మనమే అర్థం చేసుకోము. అందుకే మనం కూడా దేవుడి మాటలను అర్థం చేసుకునే జ్ఞానము కావాలి, దేవుడి మాటలను అర్థం చేసుకునే తెలివి కావాలి. పుట్టిన పసికందుకి మనం ఏమైనా మాట్లాడినా అర్థం అవుతుందా? ఏం అర్థం కాదు. వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారా? రెస్పాండ్ కాదు. అందుకే మనం ఆ లెవెల్ ఆఫ్ ఎదగాలి. దేవుడు మాట్లాడితే వినగలిగే శక్తిలోకి మనం వెళ్ళగాలి. దేవుడు మాట్లాడితే అర్థం చేసుకునే కెపాసిటీలోకి మనం వెళ్ళాలి. సో వీ నీడ్ టు గ్రో ఇన్ దట్ ఏరియా. సో అలాగా గ్రో కావాలి ఆ ఏరియాలో. సో అందుకే ఇక్కడ ఏమన్నాడు, ఆజ్ఞకు లోబడదాము, వాక్యాన్ని నెరవేర్చుదాము. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. సో ఆయన చిత్తాన్ని నెరవేర్దాం. సో మనందరం ఆయన పరిచారకులం, మనందరం ఆయన సేవకులం, మనందరం ఆయన దేవదూతలము, మనందరం ఆయనకు సైన్యము లాంటి వాళ్ళము, మనందరము ఆయనకి ఇష్టలము, ఆయనకు ప్రియులము. సో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాము. అందుకే నువ్వు కోపం పెట్టుకోవడం ఆయన చిత్తం కాదు, నువ్వు అందరినీ క్షమించడమే ఆయన చిత్తము. నువ్వు అందరినీ దేశం పెట్టుకోవడం ఆయన చిత్తం కాదు, అందరినీ ప్రేమించడమే ఆయన చిత్తము. నువ్వు అందరి గురించి నెగిటివ్ గా మాట్లాడడం ఆయన చిత్తం కాదు, ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడకుండా నోరు మూసుకోవడం ఆయన చిత్తం. సో అర్థమవుతుందా అండి? సో వీ షుడ్ వర్క్ ఆన్ దిస్ ఏరియా. ఇంకెవరైనా వీక్ లో ఉన్నారా? డెలివరెన్స్ పొందుకోండి, వర్కౌట్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ యువర్ సోల్, డోంట్ కరప్ట్ యువర్ సోల్.
యువర్ సోల్ ఈస్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. సో రేపు న్యాయపీఠం ముందు నువ్వే సమాధానం చెప్పుకోవాలి ఏసైకి. ఇప్పుడు నేనే సమాధానం చెప్పుకోవాలి. నా పిల్లలు ఏమైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళ తరఫున నేను సమాధానం చెప్పుకోవడానికి ఉండదు. నా భార్య ఏమైనా తప్పు చేసినా, నా తల్లిదండ్రులు ఏమైనా తప్పు చేసినా, నా అన్నదమ్ములు ఏమైనా తప్పు చేసినా, ఆయన ముందు సమాధానం చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. సో కాకపోతే నేను ఎడ్యుకేట్ చేస్తాను, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు అని ఎడ్యుకేట్ చేస్తాను. సో విల్ కంటిన్యూ టుమారో. మత్తయి సువార్త 5వ అధ్యాయం. లార్డ్ జీసస్, నజరుడైన యేసయ్య, మరొకసారి వాక్యం ద్వారా మా అందరినీ దర్శించినందుకు వందనాలు. ఇంకా మా లోపల చిన్న చిన్న లోపాలు ఏమున్నా కూడా వాక్యం ద్వారా మాట్లాడి ఆ లోపాలను, ఆ బలహీనతలను విడుదల కలిగించి ప్రతిరోజు ఒక్కొక్క ఇదే వాక్యంలో గొప్ప గొప్ప మర్మాలను మాకు బయలుపరుస్తూ ఉన్న ఈ యొక్క క్షమాపణ అనే వాక్యంలో, ఈ ఒక్క పదంలో ఇన్ని గొప్ప వచనాలు, ఇన్ని గొప్ప పదాలు దాచిపెట్టావా నాయన. మాకు తెలియక ఇన్ని రోజులు దీని ఇంపార్టెన్స్ తెలియక మేమందరినీ ద్వేషించామే, అందరి మీద పగబట్టామే. క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి అయినా. అది మీరు ఇస్తేనే అవుతుంది, మా వల్లైతే కాదు నాయన. అయ్యా మీరు ఇస్తేనే అవుతుంది. ఇప్పుడే మా అందరి హృదయాలను మీ కృపగల హస్తంతో ముట్టి అందరినీ స్వస్థతపరచమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.